ఈరోజు మన విశ్లేషణలో ఐఎన్ఎస్ అంజాదీప్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక సాధారణ యుద్ధనౌక కాదు. దీనికో ప్రత్యేకమైన పని ఉంది. మరి దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం. సరే, దీని గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. ఈ నౌక మన కోస్టల్ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు. భారత నౌకాదళం శక్తిని ఇది ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్తుంది. ఎలాగంటారా? దాని డిజైన్, దాని ఆయుధాలు, దాని టెక్నాలజీ ప్రతిదీ దాన్ని చాలా స్పెషల్గా నిలబెడుతుంది. దీనికి ఒక మారుపేరు కూడా ఉంది, డాల్ఫిన్ హంటర్. వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ పేరు దాని పనిని కరెక్ట్గా చెప్తుంది. అలల కింద దాక్కున్న వాటిని వేటాడటం. ఇది కేవలం పేరే కాదు, దాని పర్ఫార్మెన్స్కి ఒక నిదర్శనం. అసలు దీని డాల్ఫిన్ హంటర్ అని ఎందుకంటున్నారో ముందు ముందు తెలుసుకుందాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, సముద్రంలో, అది తీర ప్రాంతంలో, నీళ్ల కింద శత్రువుల్ని వేటాడటం చాలా కష్టం. మరి అలాంటి చోట ఇది ఇంత ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తుంది? ఆ రహస్యం దాని డిజైన్లో ఉంది. దాని డిజైన్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు దీన్ని ఎందుకు తయారు చేయాల్సొచ్చిందో ఆ సమస్యను మనం అర్థం చేసుకోవాలి. ఆ సమస్యే లోతు తక్కువ నీటి సమస్య. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. అసలు అంజాదీప్ లాంటి నౌక ఎందుకు అవసరమైందో మొదట తెలుసుకుంటేనే దాని ప్రత్యేకత మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ పోలిక చూడండి. మామూలుగా మనకు తెలిసిన పెద్ద పెద్ద యుద్ధనౌకలుంటే గదా, అవి చాలా శక్తివంతమైనవే, కాని అవి లోతైన సముద్రాల్లో బాగా పనిచేస్తాయి. అదే తీర ప్రాంతానికొచ్చేసరికి, అంటే నీళ్లు తక్కువ లోతుగా ఉన్న దగ్గర, వాటి పెద్ద సైజు, ఎక్కువ బరువు వాటికి అడ్డంకిగా మారతాయి. అవి సరిగా తిరగలేవు. సరిగ్గా ఈ సమస్యలు పరిష్కరించడానికే మన అంజాదీప్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆ సవాళ్లను ఇది ఎలా ఎదుర్కొంటుందో దాని నిర్మాణంలోనే ఆ సమాధానం దాగి ఉంది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ దాని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది అర్నాలా క్వాస్ కార్వెట్. పొడవు 77.6 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్లు, బరువు సుమారు 900 టన్నులు, 57 మంది సిబ్బంది ఉంటారు. ఈ నంబర్లు కేవలం అంకెలు కావు. దాని స్పెషల్ మిషన్ కోసం ప్రతీదీ చాలా జాగ్రత్తగా లెక్కించి డిజైన్ చేశారు. దాని పొడవు, బరువు, ప్రతి అంశం దాని పనితీరును నిర్దేశిస్తుంది. సరే, ఈ సైజు, ఈ బరువు దీని పర్ఫార్మెన్స్కి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. అంటే దాని ప్రొపల్షన్, దాని పనితీరు ఎలా ఉంటుందో విశ్లేషిద్దాం. ఇక్కడ చూడండి, 2.7 మీటర్లు. ఇదే ఈ ఓడ యొక్క డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఓడ నీటిలో ఎంత లోతు వరకు మునిగి ఉంటుందో ఆ కొలత. ఈ నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఓడ ఎక్కడ వెళ్లగలదు, ఎక్కడికి వెళ్లలేదు అని చెప్పేది ఇదే. డ్రాఫ్ట్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ లోతున్న నీళ్లలో కూడా వెళ్లగలదు. ఈ తక్కువ డ్రాఫ్ట్ వల్లే పెద్ద పెద్ద యుద్ధనౌకలు వెళ్లలేని తీర ప్రాంతాల్లోకి, చిన్న చిన్న పాయల్లోకి కూడా ఇది ఈజీగా వెళ్లగలదు. ఇదే దీని అతిపెద్ద బలం. ఎందుకంటే ఆధునిక సబ్మెరీన్లు సరిగ్గా ఇలాంటి ప్రాంతాల్లోనే దాక్కుని దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇక దీని వేగం గంటకు 25 నాట్లు, అంటే సుమారుగా గంటకు 46 కిలోమీటర్లు. శత్రువును వేగంగా సమీపించాలన్నా, వెంబడించాలన్నా ఈ స్పీడ్ చాలా అవసరం. దీని వేగానికి, చురుకుదనానికి కారణం వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. అంటే ఏంటి? మామూలు ఓడల్లా దీనికి ప్రొపెల్లర్లుండవు. బదులుగా ఇది నీటిని లోపలికి తీసుకుని దాన్ని చాలా ఫోర్స్తో వెనక్కి పంపిస్తుంది. ఆ ఫోర్స్తో ఓడ ముందుకు వెళ్తుంది. దీనివల్ల చాలా వేగంగా స్పీడ్ అందుకోవచ్చు. చిన్న స్థలంలో కూడా చాలా సులభంగా తిప్పొచ్చు. మన నౌకాదళంలో ఈ టెక్నాలజీ వాడే అతిపెద్ద నౌకల్లో అంజాదీప్ కూడా ఒకటి. సరే, ఒక వేటగాడికి వేగం, చురుకుదనం మాత్రం సరిపోదు. దానికి పదునైన కళ్ళు, చెవులు, ఇంకా పళ్ళు కూడా కావాలి. ఇప్పుడు అంజాదీప్ యొక్క ఆ టూల్ కిట్ గురించి చూద్దాం. అంటే దాని సెన్సార్లు, ఆయుధాలు. వేటగాడి కళ్ళు, చెవులు అంటే సోనార్ సిస్టమ్స్. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్. ఇది ఓడ కింది భాగంలో ఉండి నీళ్లలో శబ్దాల్ని వింటుంది. రెండోది లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్. దీని ఒక కేబుల్ సహాయంతో నీటిలో వేర్వేరు లోతుల్లోకి పంపి శత్రు సబ్మరీన్లు ఎక్కడ దాక్కున్నాయో పసిగట్టచ్చు. ఈ 2 సిస్టమ్స్ కలిసి పనిచేసి నీటి కింద ఏం జరుగుతుందో ఒక 3D మ్యాప్లా చూపిస్తాయి. ఇక వేటగాడి పళ్ళ విషయానికొస్తే అంటే ఆయుధాలు. సబ్మెరైన్లను నాశనం చేయడానికి దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. RBU-6000 రాకెట్ లాంచర్,
తేలికపాటి టార్పీడోలు, ఇంకా యాంటీ సబ్మరైన్ మైన్స్ కూడా ఉన్నాయి. వీటికి తోడుగా 30 mm నావల్ గన్, ఇంకా 2 12.7 mm రిమోట్ కంట్రోల్డ్ గన్స్ కూడా ఉన్నాయి. అంటే దగ్గర్లో, దూరంలో ఏ రేంజ్లో శత్రువున్నా ఎదుర్కోగలదు. సరే, అంజాదీప్ కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు. దాని నిర్మాణం వెనుక ఒక పెద్ద కథ ఉంది. అది భారతదేశ పారిశ్రామిక సామర్థ్యం, మన స్వావలంబన గురించి చెబుతోంది. చూడండి, ఈ ఓడ నిర్మాణంలో 80% పైగా భాగాలు, టెక్నాలజీ అన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మన రక్షణ అవసరాల కోసం మనం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఇదొక శక్తివంతమైన చిహ్నం. ఈ విజయం ఒక్కరిది కాదు. దీని వెనుక ఎన్నో సంస్థల కృషి ఉంది. దీని నిర్మాణాన్ని జీఆర్ఎస్సీ చేపడితే ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్గా ఉంది. ఇక దీనిలోని కీలకమైన సోనార్ లాంటి సిస్టమ్స్ను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తే ఎలక్ట్రానిక్స్ భాగాన్ని బీఈఎల్ చూసుకుంది. ఇలా అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. సో, ఇంతటి అధునాతన హంటర్ మన నౌకాదళంలోకి రావడం వల్ల మన తీర ప్రాంత భద్రతకు కలిగే ప్రయోజనమేంటి? ఇది మనల్ని ఎలా కాపాడుతుంది? ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది సబ్సర్ఫేస్ సర్వైలెన్స్. అంటే మన తీర ప్రాంతాల్లో నీటి కింద ఏ శత్రు సబ్మెరైన్ తిరుగుతున్నా దాని పసిగట్టి ట్రాక్ చేస్తుంది. రెండోది తీర ప్రాంత రక్షణ. మన పోర్ట్లు, హార్బర్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు రక్షణ కవచంలా ఉంటుంది. మూడోది ఇదొక ఫోర్స్ మల్టిప్లయర్. అంటే ఇది ఒక్కటే పనిచేయదు. మన విమానాలతో, పెద్ద యుద్ధనౌకలతో కలిసి పనిచేసి మన సముద్ర మార్గాలను మరింత సురక్షితంగా చేస్తుంది. ద ట్రిబ్యూన్ చెప్పినట్టుగా ఈ నౌకను ప్రారంభించడమనేది మన దేశం రక్షణ రంగంలో స్వావలంబన వైపు ఎంత వేగంగా వెళుతుందో చూపిస్తుంది. స్వదేశీ డిజైన్, నిర్మాణానికి ఇదొక గొప్ప ఉదాహరణ. సో దీని ప్రాముఖ్యత 2 విధాలుగా ఉంది. ఒకటి, ఇది మన సైనిక బలాన్ని పెంచుతుంది. రెండోది, ఇది మన దేశం సాధించిన ఒక సాంకేతిక విజయం. అంజాదీప్ ఇది ప్రస్తుతానికి ఒక అత్యాధునిక పరిష్కారం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని టెక్నాలజీ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. నీటి అడుగున శత్రువులు ఇంకా తెలివిగా, మరింత అడ్వాన్స్డ్గా తయారవుతున్నారో మరి అలాంటప్పుడు భవిష్యత్తులో మన తీర ప్రాంత రక్షణ ఎలా ఉండాలి? తర్వాతి తరం డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి? ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న.